గత 18 నెలలుగా బంగారం ధరలు అనూహ్యంగా పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు 85,000 నుంచి రికార్డు స్థాయిలో 1,78,000కి చేరుకుంది. అంటే ఈ కాలంలో ధరలు 100% పైగా పెరిగాయి. అయితే ఇటీవలి కాలంలో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఆభరణాలు కొనుగోలు చేయాలనుకున్న వారికి కొంత ఊరట లభించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందరిలోనూ నెలకొన్న ప్రధాన ప్రశ్న, అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రధాన ప్రశ్న, బంగారం ధర మళ్ళీ ₹1,00,000కి చేరుతుందా? అంటే ఈ క్రమంలో ₹1,00,000 గనుక ఇట్లా బంగారం చేరితే ఎలా ఉంటుంది? ఆ ఊహ ఎంత బాగుందో కదా అని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో దాని గురించి మనం డీప్‌గా వెళ్దాం. అంటే ఏ సర్వేలు ఏం చెప్తున్నాయి, బంగారం ఎక్స్పర్ట్ ఏమేమి చెప్తున్నారో మనం మాట్లాడదాం. 2026 జూలై 7 నాటికి ఈ దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,46,730గా ఉంది. అయితే ఈ పతనానికి ప్రధాన కారణం అమెరికాలో ఊహించిన దానికంటే అధికంగా నమోదైన ద్రవ్యోల్బణం. 2026 జూన్ నెలకు సంబంధించి అమెరికా వినియోగదారుల ధరల సూచి సిపిఐ ప్రకారం వార్షిక ద్రవ్యోల్బణం 4.2% చేరింది. ఇది 2023 ఏప్రిల్ తర్వాత నమోదైన అత్యధిక స్థాయి. అలాగే మార్చి 2026లో 10 గ్రాములకి 1,78,000 గరిష్ట స్థాయికి తాకిన బంగారం ధర జూలై 7 నాటికి 1,46,000కి పడిపోవడంతో దాదాపు ఒక 17% తగ్గుదల నమోదైంది. అంటే ఇక్కడ అమెరికా డాలర్ బలపడడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానం, అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితుల్లో వచ్చిన మార్పులు ఈ పతనానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కి 0.20% తగ్గి $4,063.87 చేరుకోగా, ఆగస్టు నెల అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 1.13% క్షీణించి $4,086.72 వద్ద ట్రేడ్ అయ్యాయి. అయితే గతంలో కూడా 1964లో గోల్డ్ కంట్రోల్ చట్టం అమలు అనంతరం భారతదేశంలో బంగారు ధరలు సుమారుగా 35% క్షీణించగా, 2013లో అమెరికా ఫెడ్ విధాన మార్పులు, డాలర్ బలపడడం, దిగుమతి సుంకాల పెంపు కారణంగా మరోసారి దాదాపు 30% పతనమయ్యాయి ఆ రోజులలో. అయితే అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ప్రధాన ఆర్థికవేత్త టోర్స్టెన్ స్లోక్ ప్రకారం 2022లో ప్రారంభమైన బంగారం ధరల ర్యాలీకి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఒకటి, ఉక్రెయిన్పై రష్యా దాడి అనంతరం అమెరికా ఆంక్షల నేపథ్యంలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు డాలర్పై ఆధారాన్ని తగ్గిస్తూ భారీగా బంగారు కొనుగోలు చేయడం ఫస్ట్ మెయిన్ రీజన్. తర్వాత అమెరికాలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణంపై కొనసాగుతున్న ఆందోళనలు, భారత్ చైనాల్లో రిటైల్ పెట్టుబడిదారుల నుంచి పెరిగిన డిమాండ్, ఇవన్నీ కూడా ఈ 3 అంశాలు ఎస్పెషల్లీ బంగారం ధరలు పెరిగేలా చేశాయని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న ధరల తగ్గుదల నిర్మాణాత్మక మార్పు కాదని, ఇతర పెట్టుబడుల్లో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు పెట్టుబడిదారులు బంగారాన్ని విక్రయించడం వల్ల ఏర్పడిన తాత్కాలిక ద్రవ్యత సవరణ అంటే లిక్విడిటీ కరెక్షన్ మాత్రమేనని ఆ నివేదికలు చెప్తున్నాయి ఇప్పుడు. అయితే 2000 సంవత్సరం నుంచి భారతీయ రూపాయి విలువలో బంగారం సగటున సంవత్సరానికి సుమారు 11.5% వృద్ధి రేటును నమోదు చేసింది. అప్పట్లో ఒకవేళ బంగారంలో ₹1,00,000 కూడా పెట్టుబడి పెట్టుంటే ఆ ₹1,00,000 ఇప్పటికీ 18 నుంచి 20 లక్షల వరకు చేరేదని అంచనా వేస్తున్నారు. అంటే 2000 సంవత్సరంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఒక ₹1,00,000 ఇట్లా పెట్టుంటే ఇప్పటివరకు అది ఒక 18 to 20 lakhs చేరేది. సో ఇటీవల ధరలు తగ్గినప్పటికి కూడా బంగారం మళ్ళీ 1,00,000 దిగుబడికి అంటే 1,00,000కు తక్కువగా పడిపోవడం ప్రస్తుతం కనిపించట్లేదని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ రీసెర్చ్ అంచనా ప్రకారం 2026లో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 1,50,000 నుంచి 1,80,000 వరకు మధ్యలో స్థిరపడే అవకాశం ఉందని అంటున్నారు. అంటే భారీగా పతనం కాకుండా కొంతకాలం ధరలు ఒక నిర్దిష్ట పరిధిలోనే కదిలే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అలాగే 2026 డిసెంబర్ నాటికి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కి $4,800 నుంచి $5,000 వరకు చేరే అవకాశం ఉందని, అది దేశీయ ధరలకు కూడా మద్దతునిస్తుందని నివేదిక వెల్లడించింది. మరోవైపు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, గోల్డ్మెన్ సాక్స్ వంటి సంస్థలు మరింత ఆశావాహక అంచనాలు వ్యక్తం చేస్తున్నాయి. వాటి ప్రకారం 2026లో బంగారం ధర మరో 20 to 30% పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఆ అంచనాలు నిజమైతే ఈ ఏడాది మార్కెట్లో చివరి నాటికి అంటే ఈ ఏడాది చివరి నాటికి కూడా దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 1,80,000 నుంచి 2,00,000 వరకు కూడా చేరే అవకాశం ఉంది. అంటే మొత్తంగా చూస్తే బంగారం ధర 1,00,000కు పడిపోవడం దాదాపు అసాధ్యమని చెప్పాలి. తాత్కాలికంగా బంగారం ధరలు తగ్గినా మరీ ₹1,00,000 స్థాయికి పడిపోదని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం ధర తగ్గడం అనేది కొన్ని రోజుల వరకు ఉంటుందని, తర్వాత మళ్ళీ 1,80,000 నుంచి 2,00,000 వరకు కూడా రేటు ర్యాలీ అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఫైనల్గా ప్రస్తుత పరిస్థితులు
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల దృష్ట్యా 2026 డిసెంబర్ నాటికి 1,50,000 నుంచి 2 లక్షల మధ్య బంగారం ధర దోబూచులాడే అవకాశం ఉందని అర్థమవుతుంది. అంటే మొత్తంగా కూడా ప్రస్తుతం ఈ రేట్లు పడిపోవడంతో అందరూ కూడా బంగారం ధర కొనకండి, ₹1,00,000 కూడా తులం బంగారం వచ్చే రోజులు రాబోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ ప్రాసెస్లో మార్కెట్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అదేంటి అంటే చాలామంది గోల్డ్ అమ్ముతున్నారు. అంటే గోల్డ్ అమ్ముతున్నారు అని అంటే అసలు గోల్డ్ ఎందుకు అమ్ముతున్నారు, ప్రాబ్లం ఉండి అమ్ముతున్నారా, సమస్యలతో అమ్ముతున్నారా అని చాలామందికి రావచ్చు. అయితే ఇక్కడ చాలా వరకు ఏం జరుగుతుందంటే కొన్ని ఇళ్లల్లో తాత ముత్తాతల నాటి పూర్వీకుల నాటి ₹10, ₹20, ₹50, ₹100, ₹1000, ₹10,000, ₹20,000 తులం ఉన్నప్పుడు 10 గ్రాములు ఉన్నప్పుడు కొన్న బంగారాలు ఏవైతే ఉంటాయో దాదాపు 50 టన్నుల వరకు కూడా గోల్డ్ ఇప్పటివరకు ఈ ఈ ఇయర్లో అమ్మినట్టు తెలుస్తుంది వివిధ సర్వేల ద్వారా. అయితే దాదాపు ఒక 35,000 నుంచి 40,000 టన్నుల వరకు కూడా భారతదేశంలో గోల్డ్ ఉందని వివిధ సర్వేలు చెప్తూ ఉన్నాయి. అందులో ఒక 50 టన్స్ వరకు కూడా గోల్డ్ అమ్మకాలు ఇప్పటికి జరిగినాయి. అంటే సాధారణంగా గోల్డ్ కొంటారు కానీ అమ్మడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఎందుకు అమ్ముతున్నారు అంటే గోల్డ్ ఇంకా తగ్గిపోతుంది ₹1,00,000 అవుతుంది అని చెప్పేసి. అంటే మనం ఎప్పుడో 10,000, 20,000 తులం ఉన్న గోల్డ్ కదా ఇది. ఈ గోల్డ్ అమ్మేస్తే ఇప్పుడున్న రేటు ₹1,40,000, ₹1,50,000 మధ్యలో దోబుచ్చులాడుతుంది. రేటు ₹1,40,000 నుంచి ₹1,50,000 మధ్య తిరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గోల్డ్ నమ్మేద్దాము, ఇప్పుడు మనం ప్రాఫిట్లోకి వెళ్ళిపోదాము అని చెప్పేసి వాళ్ళు ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళడానికి వాళ్ళు ఇప్పుడు గోల్డ్ అమ్మడం జరుగుతుంది. ఇదంతా ప్రాఫిట్ బుకింగ్స్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఆ గోల్డ్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ రాబోయే రోజులలో గోల్డ్ ధరలు తగ్గి ఒకవేళ ₹1,00,000 వరకు వెళ్తే అప్పుడు మళ్ళీ గోల్డ్ తీసుకుందాము, మళ్ళీ రేట్స్ ర్యాలీ అయినప్పుడు మళ్ళీ రేట్స్ పెరుగుతాయి కాబట్టి అప్పుడు మళ్ళీ మనం గోల్డ్ అమ్ముకోవచ్చు అనే ఆలోచనతో కూడా దాదాపు ఒక 50 టన్నుల వరకు కూడా గోల్డ్ ఇప్పటివరకు అమ్మడం జరిగింది మన ఇండియన్ మార్కెట్లో. సో ఫైనల్గా విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే అమెరికా డాలరు బలపడడం, తర్వాత అక్కడ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అంటే ఫెడరల్ బ్యాంక్ అక్కడ మనకు రిజర్వ్ బ్యాంక్ లాగా ఫెడరల్ బ్యాంక్లో వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గించకపోవడం, అట్లాగే సస్టైన్ అవుతూ చేయడం, తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా యుద్ధాలు అవ్వచ్చు, ద్రవ్యోల్బణం అవ్వచ్చు, వీటన్నిటి దృష్ట్యా కూడా గోల్డ్ కొంత దోబూచులాడుతుంది రేటు. అంటే మరీ డౌన్ దగ్గరికి వెళ్ళకుండా 1,40,000 నుంచి 1,50,000, 1,60,000 మధ్యలో తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ మార్కెట్ల పరిస్థితులు అనిశ్చితి నెలకొన్నప్పుడు, మార్కెట్ పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నప్పుడు మార్కెట్లో మళ్ళీ గోల్డ్ రేటు ఖచ్చితంగా 1,80,000 నుంచి 2 లక్షలకు కూడా తులానికి ఇచ్చే అవకాశం ఉందని కూడా ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు. ఇప్పుడు వచ్చింది కూడా తాత్కాలికమైన పరిస్థితే, తాత్కాలికమైన ఇబ్బందే. అంతేగాని ఈ ఈ డౌన్ అవుతున్న రేటు కూడా ఏదో 2 లక్షల నుంచి 1,50,000 రాలేదు. ఒకప్పుడు 50,000, 60,000, 70,000 ఉన్న గోల్డ్ రేటు గడిచిన 16-18 నెలల్లో డబుల్ అయింది, 100% పెరిగింది. సో ఆ పెరిగిన రేట్లో కొంచెం తగ్గుదల, హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. ఈ హెచ్చు తగ్గులు కొన్ని నెలల వరకు ఒక 2 to 3 months, 3 to 4 months కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. మళ్ళీ తర్వాత మార్కెట్ పడుతూ లేస్తూ కూడా ముందుకు వెళ్ళే ఆలోచనలు కూడా ముందుకెళ్ళే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుందని గోల్డ్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అంటే ఫైనల్గా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ గోల్డ్ రేటు పడిపోవడం అనేది పర్మనెంట్ కాదు, దీర్ఘకాలికం కాదు, ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. రాబోయే రోజుల్లో మళ్ళీ గోల్డ్ రేటు 1,50,000 నుంచి 1,80,000, 2 లక్షలకు కూడా టచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గోల్డ్ కొనాలనుకునేవారు ఆచితూచి జాగ్రత్తగా అందులో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు. ఇది కూడా ఏ గోల్డ్ రేటు పెరుగుతుందా తగ్గుతుందా అని ప్రపంచంలో ఎవ్వరు కూడా అంచనా వేయలేరు, అది ఎవరితోనూ కూడా సాధ్యపడదు. ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్స్, ఆందోళనలు, అనిశ్చితిని బేస్ చేసుకొని పెరిగే వస్తువు ఇది. సాధారణంగా డాలర్ బలపడితే గోల్డ్ రేట్ తగ్గుద్ది, గోల్డ్ రేట్ పెరిగితే డాలర్ బలహీనపడుద్ది. సో కానీ ఈ మధ్యలో కొన్ని సంఘటనలు డాలర్ బలపడుతుంది, అట్లాగే గోల్డ్ రేట్ కూడా తగ్గుతుంది. అంటే డాలర్ బలహీనపడుతుంది, గోల్డ్ రేట్ కూడా బలహీనపడుతుంది. ఇట్లా కూడా జరిగింది ఈ మధ్య జరిగిన క్రైసిస్లో. కాబట్టి ఇది ఏదో ఇప్పుడు ఈ వీడియో చూసి గోల్డ్ వెంటనే పెరుగుతుంది కదా అని చెప్పి పరిగెత్తుకెళ్ళి కొనొద్దు, రిస్క్ తీసుకోవద్దు. మీరు ఏదైనా ఇంకా మీకు మార్కెట్లో ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళని కనుక్కొని మీ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి, మీ సిచ్యువేషన్ బట్టి మీరు సొంతంగా నిర్ణయం తీసుకొని గోల్డ్ కొనాలా వద్దనే అంశంలో మీ సొంత నిర్ణయానికి వదిలేసి మీరే ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం మంచిది.
అంతేగాని గోల్డ్ పెరుగుతుంది అన్నారని ఇప్పుడు తక్కువ రేటు ఉందని పెళ్ళి కొనుక్కోవడం, మళ్ళీ తగ్గితే అప్పుల పాలవ్వడం, ఇబ్బంది పడడం, లాస్ అవ్వడం కన్నా కూడా మీకున్న కుటుంబ పరిస్థితి, మీ ఆర్థిక పరిస్థితి, మీ అవసరాలు, మీ సందర్భాన్ని బట్టి మీరు ఈ గోల్డ్ కొనడంలో ముందుకెళ్ళడం మంచిది. ఎవరి అభిప్రాయాలని, ఎవరి మాటల్ని నమ్మకుండా. ఎందుకంటే ఈ గోల్డ్ పెరుగుతా తగ్గుతా అని ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా చెప్పలేడు, ఏ వ్యక్తి కూడా సరిగ్గా అంచనా వేయలేడు. కాబట్టి కేవలం అభిప్రాయాల మీద ఆధారపడకుండా మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి, మీ సమయాన్ని, సందర్భాన్ని బట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీకు ప్రయోజనం చేకూరే అవకాశం కనబడుతుంది. కాబట్టి ప్రజలరా, గోల్డ్ రేట్ సంబంధించి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు.